పౌరుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్వీయ భద్రతపై పౌరుల్ని అలర్ట్ చేసేందుకు రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. వైమానిక దాడుల సైరన్ల హెచ్చరికలు, బ్లాకౌట్ విధానాలు, శత్రుదాడి జరిగినప్పుడు పౌరుల తరలింపు వంటి అంశాలపై అవగాహన కల్పించాలని పంజాబ్, గుజరాత్, రాజస్థాన్తో పాటు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా ఇలాంటి విన్యాసాలు 1971లో జరగ్గా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పౌరుల స్వీయ భద్రతకి సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్రం అలర్ట్ చేసింది. మాక్ డ్రిల్స్ ని కూడా నిర్వహించాలని ఆదేశించింది. మాక్ డ్రిల్స్ ఏ విధంగా ఉంటాయి? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. రైట్ రతిక, పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు కానీ, భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏ సమయంలోనైనా యుద్ధం జరగవచ్చు అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. ఒకవేళ శత్రు దేశం నుంచి రక్షించుకోవడానికి స్వీయ రక్షణ ఏ విధంగా ఉండాలి, ఎయిర్ సైరన్ సంబంధించి వార్నింగ్ సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా ప్రధానంగా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాక్ డ్రిల్ నిర్వహించాలి. పౌరులు వారు విపత్తు నుంచి కానీ ఇతర శత్రువుల నుంచి ఏ విధంగా రక్షణ పొందాలి, ఏ విధంగా రక్షించుకోవాలనే అంశాలపై కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలి. దానికి సంబంధించి అవగాహన కల్పించాలి. సాధారణ ప్రజలకు, స్టూడెంట్స్కు, అందరికీ కూడా, పౌరులందరికీ కూడా అవగాహన అనేది ఉండాలి. కాబట్టి దానికి సంబంధించి వారందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే రేపు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మాక్ డ్రిల్ కార్యక్రమం అనేది నిర్వహించబోతున్నారు. మరోవైపు త్రివిధ దళాలు కూడా విన్యాసాలు నిర్వహించబోతున్నారు. వారు కూడా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఒకవేళ శత్రు దేశాలు దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపై కూడా వారు కూడా ఇటు నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన భద్రతా బలగాలు కూడా వారు కూడా రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అంటే ఏ సమయంలోనైనా యుద్ధం రావచ్చు. అందరూ కూడా భావిస్తున్నారు 9వ తేదీలోపు యుద్ధం రావచ్చు అని కూడా ఒక అంచనాకైతే వస్తూ ఉన్నారు. కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులతో, త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులతోనూ, ఇటు జాతీయ భద్రతా సలహాదారుకు సంబంధించి అజిత్ దోవల్ కానీ, ఇటు హోంశాఖ కార్యదర్శి, మరోవైపు రక్షణ శాఖ కార్యదర్శి, ఇక త్రివిధ దళాధిపతులకు సంబంధించిన వారందరితో ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం అవుతూ ఉన్నారు. వారితో సమావేశమైన తర్వాత మరియు కార్యదర్శులు మళ్ళా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం అవుతూ ఉన్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ ప్రధాని ఇక్కడ ఏదైతే ప్రధాని పీఎం కార్యాలయానికి వచ్చి రాత్రంతా కూడా అక్కడే ఆయన గడిపారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మొత్తం అంతా సమీక్ష నిర్వహించారు. అంటే ఫర్దర్గా ఒకవేళ రేపు మాక్ డ్రిల్ నిర్వహించిన తర్వాత మళ్ళా యుద్ధానికి సిద్ధం కావాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి, పాకిస్తాన్ ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది అంశాలపై, అంటే తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు, గట్టిగానే ఎదుర్కోవాలి, వారికి ప్రతీకారం తీర్చుకోవాలి, గట్టిగా బుద్ధి చెప్పాలనేది కూడా, ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. ఎప్పుడైతే ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్లోని బైసరన్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారో ఆ తర్వాత నుంచి కూడా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేస్తాం, ఎవరైతే ఉగ్రవాదానికి పోషిస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని కూడా ఊడ్చిపారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా విరమించుకునే నేపథ్యంలో లష్కర్-ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది జలాల ఒప్పందాన్ని విరమించుకుంటే, సింధు నది నీటిని పాకిస్తాన్కు రాకుండా ఆపేస్తే మేము మీ శ్వాసను ఆపేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి లష్కర్-ఏ తోయిబా చీఫ్ కూడా వ్యాఖ్యానించారు. దీని నేపథ్యంలోనే దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, వెతికి మరి ప్రతి ఒక్కరిని పట్టుకుని వారిని శిక్షిస్తామంటూ కూడా, కారాగారంలోకి పెడతాం, వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి, ప్రధాని నరేంద్ర మోడీ, మరోవైపు అధికారులందరూ కూడా ఒకటే పట్టుదలతో ఉన్నారు. భారత్పై దాడి చేసిన ఉగ్రవాదులు కానీ, ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన దేశాన్ని కానీ మట్టుబెట్టాలనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ముందు ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేయాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే గత వారం క్రితం 4 రాఫెల్ జెట్స్ పీఓకే ప్రాంతంలో అక్కడ సంచరించాయి. మొత్తం గగనతలంలో విహరిస్తూ ఆ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయని కూడా ప్రధానంగా గుర్తించినట్టు తెలుస్తుంది. ముందుగా ఉగ్రవాద స్థావరాలను టార్గెట్గా చేసుకుని అసలు ఉగ్రవాదాన్ని కంప్లీట్గా నిర్మూలించాలి,
దాని ద్వారా ప్రపంచ దేశాలు కానీ ఇటు భారత్ కానీ ఎఫెక్ట్ అవుతున్నాయి ఉగ్రవాదం వల్ల. అంటే పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు ఇటు ఇరాన్, ఇరాక్లో కూడా ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో కూడా ఆసిఫ్ మునీర్ అహ్మద్ షాతో కూడా భేటీ అయ్యారు. అంటే గత కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కనిపించడం లేదంటే కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఇటు ఇరాన్కు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రితో సమావేశమవుతూ ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు. మొత్తంగా చూసుకుంటే భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో ఇటు నీటికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఖరీఫ్ కాలంలో కూడా రైతాంగానికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. బహగిరిలోనే ఇటు సలాల్ నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే దానికి సంబంధించి కూడా మొత్తం ప్రాజెక్టులను క్లోజ్ చేశారు. కేవలం ఒక స్థలాల్లో అన్ని గేట్లు మూసేసి ఒక గేట్లు మాత్రమే ఓపెన్ చేశారు. మిగతా ప్రాంతాల్లో ఏదైతే సింధు నది జలాల కింద ఒప్పందం కింద వచ్చే 6 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కూడా డ్యామ్లను కూడా క్లోజ్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే హైడర్ పవర్ ప్రాజెక్టును రూపొందించి అంటే నీటి సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా ప్రాజెక్టులు రూపొందించబోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కూడా పాకిస్తాన్కు నీటి సమస్య ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణ పౌరులకు కానీ స్టూడెంట్స్ కానీ అవగాహన కల్పించాలి. శత్రు దేశాలు కానీ శత్రువులకు దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటూ కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రాలన్నీ కూడా దీన్ని నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పాలి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, వైమానిక దాడులు జరిగితే పౌరులు ఏ విధంగా అలర్ట్ ఉండాలో దీనిపైన మాక్ డ్రిల్స్ ను నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. బ్లాకౌట్ విధానాలు, శత్రు దాడి జరిగినప్పుడు పౌరుల తరలింపు వంటి అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని రాష్ట్రాలను ఆదేశించింది.